శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. మంచిది. ఈ దినము మనము ప్రభు యొక్క బలలోనికి వెళ్ళబోతున్నాం కనుక మేలు కలుగుట అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మంచిది. మేలు కలుగుట. మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మేలు కలగాలంటే? మేలు అని తెలుసు కదా. ఏమండి, మనకి కుటుంబంలో అన్ని మంచి జరగాలి. ఏది ఆరోగ్యాలు కాకుండా దేవుడు చక్కగా మంచి ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలని, మన కుటుంబంలో అంతా మేలు జరగాలని మనం కోరుకుంటాం. అయితే మనం మేలు కలగాలంటే మనం ఏమి చేయాలని లేఖనాలు చూసినప్పుడు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం బైబిల్ గ్రంథాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనకు మేలు కలగాలంటే మన జీవితంలో చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మేము ఎంత ప్రార్థన చేసినా మాకు ఏ మేలు జరగటలా. ఒక్కగా మేలు జరగవండి. మేలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన మనకు మేలు చేయాలంటే మనం కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు ఆయన నరుడు కాదు. ఆయన ఎవరు? దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటే స్థిరమైన మనస్సు కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఆయన సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాయబడుతుందంటే మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు. నేటి వలె. నేటి వలె అంటే ఎప్పుడు? అది అమ్మాయి శ్రావణి, నేడు నేటి వలె అంటే ఎప్పుడు? ఈ రోజు వలేనా? నిన్నటి వలేనా? నాడు నేడు అంటారు. నేడు అంటే ఈ రోజే. ఎప్పుడు అంటే దేవుడు మనల్ని మనం బ్రతికించున్నట్లుగా. నిజంగా ఎంత గొప్పవారమో ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం చాలా అదృష్టవంతులండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి కళ్ళు అలా మూసి అలా తెరిచే లోపల ఎన్నో లక్షల మంది చచ్చిపోతున్నారండి. ఎంతమంది అండి? అలాగే అంతమంది పుడుతున్నారు. దేవుడు నిజంగా ఆ మరణం అనేది పెట్టకపోతే ప్రపంచం అంతా ప్రజలేమో ఎక్కువైపోయి ఏం దొరకదు? ఆహారం దొరకదు, తిండి దొరకదు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారా, మనకు మేలు కలగాలంటే ఒకటి మనకు మంచి జరగాలంటే ఏమన్నాడు ఇక్కడ? మనకు నిత్యము మేలు కలుగుటకై, ప్రతిరోజు మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనకు బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి. ఎవరు భయపడాలి చెప్పండి? మనం ఎవరు భయపడాలంట? నిజంగా భయపడుతున్నావా? పార్ట్నర్స్ ఇంగ్లీష్ లో ఊపినట్టు ఇంగ్లీష్ లో కూడా తలకాయ ఊపుతాయి. నాకు తెలుసు, చాలా వెళ్ళా ఇంగ్లీష్ లో మీటింగ్స్ కి వెళ్ళా. వాళ్ళు ఎప్పుడు పార్ట్నర్స్ ఇట్లా అంటే తలకాయ నిలువ ఊపుతారు. అంటే నిజమైన అబద్ధమనే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు ఊపే ఊపిరి ఏమండి? ఎవరు భయపడాలంట? ఆయన వాడికి భయపడాలి. నిజంగా కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడికి తన కుటుంబ సభ్యులు ఎలా భయపడతారో అలాగే మనందరినీ నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడికి మనం కూడా ఏం చేయాలి? భయపడాలి. భయపడకపోవడం వల్లే మన కుటుంబాలు కార్యాలు జరగట్లా. ఎవరిష్టానుసారంగా వాడు జీవిస్తున్నారు. నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు చాలు అనుకుంటాం, కానీ రేపు రోజున ఏం జరిగిందో నీకు తెలియదు. నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చాలా మంది దేవుడు మేలు చేస్తే
నేను ఇది చేస్తానని ముందుగా ఒప్పందాలు చేసుకుంటారు. ఏం చేస్తారు? దేవుడు నాకు ఈ మంచి చేస్తే నేను ఆయనకి, అంటే ఆయన మంచి చేయకపోతే చేయవా? ఈ దినం నువ్వు బ్రతికున్నావంటే, ఆ ఆయుష్ కలిగి ఉన్నావంటే అది ఎవరి కృప? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. అనంత జ్ఞాని నీకు అల్పుడును నాకు సహవాసం. ఏంటండి ఈ సహవాసం? ఆయన ఎక్కడో దత్తయ్య గారు, ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి దేవుడు అల్పుడైనటువంటి ఈ పనికిమాలిన మనిషితో సహవాసం అంటే అది సామాన్యమైన విషయం అండి. గొప్ప దేవుడు అండి మన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. ముదిమి వచ్చే వరకు మనం ఆయన ఏం చేస్తాడట? సంకనెత్తుకుని ముద్దునాడు వాడు ఆయనే. కాలాలు మారిన ఆయన మారిన దేవుడు. హల్లెలూయా. నువ్వు మారచ్చు, నీ బుద్ధులు మారచ్చు, కానీ ఆయన అనడను మారని దేవుడు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ఆయన మారని దేవుడు, ఆయన మార్పులేని దేవుడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఆయన ఉన్న దేవుడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ లేఖనంలో రాయించుతున్నటువంటి మాట, మనకు నిత్యము వెలుగు మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు. మనకి మేలు కలగాలి. రెండోది, మనం బ్రతుకున్నట్లు. మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి ప్రతి సమస్య నుంచి విడిపించమన్నకు మనం ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. ఎవరెందు? దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటే ఎంతో. అందుకని అందులో ఒక చరణం ఉంటుంది కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఒకటి, మనకు మేలు కలగాలంటే, తర్వాత చూడండి, మనకు మేలు కలగాలంటే ఆయన కట్టడలను గైకొనాలి. మొదటి మాట ఏం చేయాలంట? ఆయన కట్టడలు గైకొనాలంటే ఆయన లోబడాలి, ఆయనకు భయపడాలి. ఏం లేదు, ఈరోజు చర్చికి వెళ్ళకపోతే అవ్వలేదు ఎవరు మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఉద్దేశం వేరు, మన ఉద్దేశము. ఆయన ఆలోచన ఏంటంటే మనందరం దేవుడి సన్నిధికి వచ్చి ఈ విధంగా మనం ప్రభువును స్తుతించినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎంత సంతోషిస్తాడండి. ఎవరిని బట్టి? ఈ అల్పులను పనికి మాలినటువంటి వారు. ఏమండి, మనలో మన ఊపిరి పోతే దేనికి పనికిరాదు ఈ శరీరం. అల్పులైనటువంటి వారు. కానీ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకని నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నేను ఉండలేనయ్యా. ఒక్కసారి ఆయన కృప లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఈ దినంలో మనం చూసేటువంటి వాళ్ళము కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు మేలు కలగాలంటే ఒకటే ఒకటి, ఆయన కట్టడలను భయపడాలి, ఆయనకు లోపడాలి, ఆయనకు భయపడాలి. చూడండి ఏమంటారు కిందకి వెళ్ళేపాటికి, ఆయనకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనాలని ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నారు. 25వ వచనంలో మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన సన్నిధి. ఇప్పుడు మనం ఎక్కడ ఆయన సన్నిధిలో ఉన్నాం. చూడండి, అక్కడ
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను ఆయన సన్నిధిని అనుసరించాలి. హల్లెలూయా. అంటే అనుసరించడం అంటే నువ్వు తప్పనిసరిగా ఆయన మందిరానికి రావాలి. వస్తున్నామా? నిజంగా స్కూల్లో పిల్లలకి అటెండెన్స్ లేకపోతే లాస్ట్లో వాళ్ళకి మార్కులు రావు. కొంతమంది అటెండెన్స్ తో కూడా పాస్ ప్రతిరోజు వెళ్ళే ఉంటారు స్కూల్కి. కొంతమంది ఎప్పుడు మానేద్దామా ఉంటాడు. మావాడు ఉన్నాడు కొట్టాడు శనిగాడు, ఎప్పుడు మానేద్దామా. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. చెల్లి మానేయమంటే వాడు మొదలెడతాడు. చెల్లి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాలి, నేను కూడా వెళ్ళను. ఏమండి నిజంగా నీ స్కూల్లో అటెండెన్స్ లేకపోతే ఏమండి లాస్ట్ లో నువ్వు ఎన్ని మార్కులు వచ్చినా అబ్బాయి అటెండెన్స్ తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? నిజంగా నీ స్కూల్లో అటెండెన్స్ తగ్గిపోతే ఏమండి లాస్ట్ లో ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వు కదా. నిజంగా దేవుడు నీవు ఆయన సర్వునటువంటి ఆ మనము ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో ఆజ్ఞలు గైకొనాలి. హల్లెలూయా. ఆయన కట్టడలను గైకొనాలి, ఆయన విధులను గైకొనాలి. అవి గైకొన్నప్పుడు వాటి ప్రకారం మనం జీవించినప్పుడు మన ఆయుష్ దినాలు పెంచబడతాయి. హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా బ్రతుకుతాడు. నిజంగా నీకు ఆయుష్ తగ్గిపోతున్న కారణం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి రావటంలా, ఆయన సన్నిధికి డుమా కొడుతున్నావు. ఏమంటే ఇప్పుడు ఏమి కష్టపడే పని ఏమి ఉంటుందా మందిరంలో? చెప్పండి. ఏమండి మందిరంలో కష్టపడుతున్నా ఉన్నాడు, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తెలుగులో ఉన్నారు. ఏమండి ఏం కష్టపడతారు? వచ్చి కూర్చోవడమేగా. ఎంతసేపు కూర్చుంటాం? పాస్టర్ గారు అన్నీ చేస్తారు. పాటలు పాడుకునేది ఆయనే, డ్రమ్ము కొట్టుకునేది ఆయనే. ఎలా ఈరోజు ఒక వంత పలికాడు, ఒక పాటలు పాడాయని వచ్చాడు ఈరోజు బొడ్డోడు. హల్లెలూయా. బొడ్డోడు చక్కగా రాగాలు చేస్తున్న వెనకాల ఉంది. ఇంటికాడ ప్రాక్టీస్ బాగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు అంటాడు చూడండి, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు. మనకు ఆజ్ఞాపించడం లేదా? చెప్పండి. మనకు ఆజ్ఞాపించాడా? చెప్పలేదా? ఆయన కట్టలను జాగ్రత్త. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ఒకసారి 28వ అధ్యాయం చూడండి. బైబిల్ గ్రంథాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి సహాయం చేయండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని కదా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నేను హల్లెలూయా. ఏమన్నాక? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. అంటే ఆయన సన్నిధికి రావాలి ఒకటే. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయన వాక్కులను ఎలా వినాలట? శ్రద్ధగా వింటే ఏం జరిగింది? నేను ఆజ్ఞాపించిన ఆయన కట్టలను అనుసరించి నడుచుకోలేనే కదా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నేను హెచ్చించు. అంటే అందరికంటే సపరేట్ గా ఉంటావు, అందరిలా ఉండవు. నిజంగా ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన కట్టడల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు సపరేట్ గా ఉంటారు. వారు ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రత్యేకించబడిన కుటుంబంగా. హల్లెలూయా. ఏదైనా మనం అలా ఉండాలో వద్దా? ప్రత్యేకించబడినటువంటి కుటుంబం. అమ్మో ఆ కుటుంబం అంటే ప్రార్థన. ప్రతిరోజు వాటిలో ఏం జరిగింది? ప్రార్థన జరిగింది. వారింట్లో అందరూ చక్కగా వారింట్లో ఎప్పుడు గొడవలు ఉండవు. వారెప్పుడు దేవుని మాట చొప్పునేవారు. ఆయన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ముందుకి వెళ్తారు. ఆయన ఆజ్ఞ లేకుండా ఎటు వెళ్ళనే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, మరలా ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. వారి కుటుంబం ఏమవుతుందో ఆశ్రయించబడితే లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మనకు మేలు కలగాలంటే మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన కట్టడలను గైకొనాలి. ఒకటి ఏం చేయాలంట? ఆయన కట్టడలు, ఆయన ఏదైతే కట్టడలు పెట్టాడో వాటన్నిటిని మనం గైకొనాలి. చూడండి ఒక కట్టలేదు. నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి అక్కడ రాసిన అవే కట్టడలు, పదాజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడిని ఉండడానికి. అర్థమవుతుందమ్మా? ఏమో అర్థమవుతుందా? నేను తప్ప నీకు వేరే దేవుడు తల చూసినప్పుడు పైన ఆకాశం అనే గాని క్రింద భూమి అనే గాని భూమి క్రింద నేల అనే గాని ఉండు దేని రూపమునైనను గ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి ఏం చేయకూడదు? ఆజ్ఞలు సాగిలు పడదు, పూజింపకూడదు. మళ్ళీ నీ దేవుడైన యెహోవాను నామమున వ్యర్థముగా. చూడండి దేవుడు ఇచ్చాడు ఆజ్ఞలు, వాటిని ఏం చేయాలంట? మనము
గైకొనాలి. వాటిని ఏం చేయాలి? ఆ కట్టడలను, ఆ విధులను గైకొని మనం నడుచుకోవాలి. అమ్మాయి బుడ్డమ్మాయిలు ఉండమనండి. లాస్ట్ పలహారం ఉంది, దయచేసి బిడ్డలందరూ తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒకటి ఏం చేయాలంట? మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? చూడండి, ఏం చేయాలి? ఆయన కట్టడలను గైకోనాలి, ఆయన ఆజ్ఞలను గైకోనాలి. రెండోది చూసినప్పుడు దోషములను పోగొట్టుకోవాలి. ఏం చేయాలంట? ఏమండి, మనం పాపులమా కాదా? ఏమండి, మన పాపులమేనా కాదా? బైబిల్లో రోమీయులకు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను ఏం చేశాట? పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. రెండో మాట ఏంటంటే, చూడండి, మన దోషములను పోగొట్టుకోవాలి. ఎక్కడ పోగొట్టుకోవాలి? ఇల్లు కూర్చుంటే పోతాయా? చెప్పండి. మందిరానికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మన దోషములు ఏమవుతాయంటే చూడండి. చూడండి, బైబిల్ చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. 19, 13. 19వ అధ్యాయం 13వ వచనం. వాని కటాక్షింపకూడదు, నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలు మధ్య నుండి నిర్దోషి ప్రాణము విషయమైన దోషమును పరిహరింపవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? ఇక్కడ మనం చూసినప్పుడు 13వ వచనంలో నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. ఆనాడు దోషాలు పోవాలంటే ఏం చేసేవాళ్ళు? మందిరానికి వెళ్ళి కొంతమంది ఫాదర్స్ చెవులో చెప్తారు, అయ్యా నేను పలానా పాపం చేశాను. ఫాదర్ చెబుతాడా? ఆయన క్షమించేటువంటి అధికారం ఉందా? ఎవరు క్షమించాలి మన పాపాలని? దేవుడే క్షమించాలి. ఆనాడు పాప పరిహారం కార్యక్రమం ఏం చేసేవాడంటే, పావురాలు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు గోవాలు తీసుకెళ్లి ఎవరు తప్పు చెప్పారు అక్కడ దేవుడికి అవి పోసి దేవునికి అర్పణ అర్పించేవాడు, వాళ్ళ పాపం పోయడానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను మనకున్నటువంటి దోషాలు పరిహరించడానికి ఆయన 60వ తారీఖు భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏమండి ఆయన సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేశాడు, అద్భుతమైన ఏమండి స్వస్థతను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి పాప దోషం నిమిత్తం ఆయన ఎక్కడికి వెళ్ళాడు? శిలోమరానికి వెళ్ళి మరణించి మనందరి పాపము నుంచి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రీస్తు అనబడేటువంటి బండ ఎక్కడ ఉందంటే ఆయన ఆలయంలో ఉంది, ఆయన సంఘంలో ఉంది. ఆ బండ మీద హిస్సోపు అనేటువంటి సబ్బు తీసుకొని ఏం చేయాలట? వాటిని ఉద్దుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, తెలుపు చేసుకోవాలి. హల్లెలూయా. హిస్సోపుతో నన్ను అడుగును యేసయ్యా, ఇవము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవితులయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. హల్లెలూయా. హిస్సోపు అనగా మన దోషములను పోగొట్టుకోవాలి. రెండోది ఏం చేయాలి? దోషాలను పోగొట్టుకోవాలంటే ఆయన మందిరానికి రావాలి. ఆయన మందిరంలో ఆయన వాక్యం అనేటువంటి వాక్యం ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడే. ఆ వాక్యం అనేటువంటి, అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యము మనం బ్రతికించేటువంటిది. హల్లెలూయా. ఆ వాక్యము దావీదు అంటాడు, ఈ వాక్యము నా హృదయంలో ఉంచుకోవడం వల్ల నేను పాపము చేయను. హల్లెలూయా. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఆయన వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. దావీదు మహారాజు అంటాడు, ఈ వాక్యము నా చెవులకు మొదలను, అది జుట్టు తీయగల దారుల కన్నా మొదలు. ఏమండి ఆ వాక్యం ఎలా ఉంది?
విశ్వసించినటువంటి వాడికి, దోషములు పోగొట్టుకున్నటువంటి వాడికి అది రుచికరమైనటువంటి ఆహారం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వెండి బంగారాల కన్నా నిందాయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. ఇదోడైతే చుంకెత్తేని తారల కన్నా, పంచదార చిలకల కన్నా విలువైనది, ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది యేసుని నామ మాధుర్యము, ఎంతో విలువైనది. ఆయన వాక్యము, ఆయన చుంటితేనే దారుల కన్నా పంచదార చిలకలండి. ఇదివరకు ఏదైనా ఫంక్షన్ జరిగితే శ్రీమంతాలని ఆటికి ఎక్కువ ఏం పెట్టేవాళ్ళు, ఇప్పుడు అవి తిన్నారా, షోరలు వెలిగిపోతాయి. అవి ఏమో ఇంట్లో ఉందనుకోండి, షుగర్ వాడు ఏం చేస్తారు, సైలెంట్ గా నాలుగు ఏది లేకపోతే అది తీసుకొని ఏముందులే మొక్క కొరుకుతాడు. అలాగా అది అయిపోయేదాకా ఏమైపోతా ఉన్నాం, వాటిని కొరికేస్తాం, చివరికి అయిపోతుంది. దాన్ని అయిపోవడం వల్ల మనకు లోపల ఏమైపోతుంది, పలు విధములైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి లోపల. కనుక చూడండి, ఈ వాక్యం కూడా ఎలాంటిదంటే పంచదార చిలకలట. పంచదార చిలకల అంటే రుచికరమైనటువంటి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఈ వాక్యం ఉన్నంత తీపి రుచి ఎక్కడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, మనకు మేలు కలగాలంటే, అమ్మాయిలు చెప్పండి, మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి చెప్పండి. నేను వాక్యం చెప్తున్నాను కదా, 2 పాయింట్లు చెప్పి ఏం చెప్పా. మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? మందిరానికి రావాలి, మంచి పనులు చేయాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను గైకొనాలి. ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బాధలు వచ్చినా మాస్టర్ గారు మైక్ లో పిలిచాడంటే ఏం చేయాలా, వచ్చేయాలి. అందరికి మాకు వినపడలేదు అన్నాడు, చేతులు పైకి వినపడుతున్నారు, అందరికి వినపడుతున్నాయి గారు. ఆయన ఆజ్ఞలు గైకొనడం అదే ఆయన సన్నిధికి రావాలి. రెండవది ఏంటంటే మన దోషాలు కడుక్కోవాలంటే ఎడ దగ్గర వదలు. ఈరోజు ఎడ దగ్గర జరిగే పనులేంటి, ఆదివారం అంటే ఎంజాయ్, ఇంట్లో ఆ వారం అంతా కష్టపడి ఈ రోజు ఏం చేస్తారంటే చక్కగా కమ్మడి కూరలు అవి వండుకుంటారు. అంతేగాని ఏమండి దోషాలు పోగొట్టుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా ఇంట్లో? ఆదివారం ఏంటి అడ్డగోలేదు, అవునా కదా? అవి పోగొట్టుకోవాలంటే ఎక్కడ రావాలి నీవు? మందిరానికి రావాలి. ఆలయం దేవుని దేవాలయం, దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం. ఆలయం, ఆలయం ఏంటిది? దీనులకు శరణాలయం. హల్లెలూయా. జీవగల దేవుని ఆలయం ఇది, సామాన్యమైన ఆలయం కాదు. దేవుడు నివసించేటువంటి స్థలం. ఏమని ఇంకో మాట, మీ దేహమే దేవుని ఆలయం. మీ దేవుని యొక్క ఏమండి, మీరు ఆ జీవగల దేవుని ఆలయమై ఉన్నారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలయమై ఉన్నామంటే ఎక్కడ ఉండాలి? మనం ఇంటికాడ కూర్చోవాలా? మనము మన హృదయము ఆయన ఆలయమై ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో మానడానికి వీలేదు. మానేవా, ఆ వారంలో నీకు ఏర్పడింది, ముఖ్యాలు పడతాను, ఏదో ఒక రకంగా, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన. కనుక వారమంతా నువ్వు రీఛార్జబుల్ చేయాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కాలి. ఛార్జింగ్ ఇంకా మంచి ఏమండి సంతోషం వెళ్ళినటువంటి వారంగా, పౌరుషం వెళ్ళినటువంటి వారంగా, దేవుని మహిమపరిచేటువంటి వారంగా మనం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మనం కనపడతాం. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలంటే మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? ఒకటి ఆయన కట్టడాలను గైకొనాలి. రెండోది మన పాపాలను కడిగేసుకోవాలి. పాపం అంటే ఏంటంటే నిజంగా దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆఫ్ చేసేటువంటిదే పాపం. ఈ దినం లేచిన నుంచి మనం ఆపేస్తా ఉంటాయి. ఏదో ఒక రకమైన శోభన వస్తుంది. ఈ శోభన వచ్చిందంటే ఎవడు వచ్చాడు? సాతానుడు నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన మందిరానికి వెళ్ళలేకుండా
ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన గురించినటువంటి మాటలు వినలేకుండా, కనుక వాటిని ఏం చేయాలంటే యేసు నామములో సైతాన్ని మనం ఏం చేయాలి? గద్దించాలి, అపవాదిని గద్దించాలి. ఎవరికి స్తోత్రం. ప్రభువారు కూడా సాతాను శోధించినప్పుడు ఏమన్నాడు ప్రభువారు? మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతున్నాడు. కనుక ఏంటి నువ్వేం చేద్దాం నా దగ్గర పోవని గద్దించాడు, వెళ్ళిపోయి. మనం కూడా గద్దిస్తున్నాం. ఒకవేళ శ్రమలు వచ్చిన శోభను వచ్చి ఈ రోజే బయలుదేరతారు. ఇంటికి చుట్టాలు ఎప్పుడు వస్తారు? ఆదివారం వాళ్ళు తీరుకోవచ్చు, మనం ఎట్టి పరిస్థితులు ఎవరు వచ్చినా సరే నువ్వు ఇంటికాడ కూర్చో, ఈ అప్ చెప్పేసి వచ్చేయండి. ఎక్కడ రావాలి మీరు? అందులో వాళ్ళతో పాటు మీరు పలికి కూర్చున్నారు. అయ్యేవండి జోగి రాసుకుంటే ఏం రాలింది? అదే రాదు, ఏమన్నా. కనుక ప్రభుత్వం ప్రేమైనటువంటి వాళ్ళ మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మాటలు జాగ్రత్తగా వినాలి. అమ్మ అప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి? మందిరానికి రావాలి. నేను చెప్పింది మందిరానికి రమ్మన్నా. ఆయన కట్టడము గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి అంటే మందిరానికి రావాలి. రెండోది ఏంటి? ఆయన మందిరానికి వచ్చి పాపాలన్నింటినీ కడిగేసుకోవాలి ఆయన వాక్యం ద్వారా. మూలను చూసినప్పుడు ప్రభు మాటలు జాగ్రత్తగా వినాలంట. అంటే నేను చెప్తున్నాను ఈ మాట బైబిల్ గ్రంథం చెప్తున్నా. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ మాకు దొరికేనని బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరిగా దీనిలోనే కనుగొన్నాను. ఎక్కడ కనుగొన్నారట? ఎక్కడ ఉంది ఆయన సన్నిధిలో? సంతోషం ఉంది, నిత్య సుఖములు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి నేనాయపడుతున్నాను, చదువు ఒకసారి 28వ వచనంలో. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున. ఎప్పుడు చేశాను? మూడోది ఏంటంటే ప్రభు మాటను జాగ్రత్తగా వినాలి. వినుడు వల్ల విశ్వాసం లేదు. ఆ విశ్వాసం ఎక్కడ తీసుకుంటుంది? తీసుకుంటుంది బైబిల్ గ్రంథంలో. ఏమండి, ఓలానము కూడా ఒప్పుకుంటున్నటువంటి లూదియా ఎవరి మాటలు వింది? యేసయ్య మాటలు వింది, దేవుని మాటలు వింది. ఏంటి చూద్దామని వెళ్ళింది. పౌలు భక్తుడు మాట్లాడుతుంటే ఆ మాటలు వినింది, అందులో సత్యాన్ని గ్రహించింది. వెంటనే ఆ ఓదారాన్ని అక్కడ బొట్టను అక్కడ పడేసేసింది. ఎవరి కోసం పరిగెత్తింది? ప్రభు కోసం పరిగెత్తింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, దేవుని యెహోవా దృష్టికి నీవు నేను మనం కూడా ఎవరి దృష్టి కదా? దేవుని దృష్టికి యుక్తమును యథార్థమునకు దానిని నీవు చేసినందున. ఏం చేసామంట? ఆయన మందిరానికి వచ్చి మనం చేసింది ఏంటంటే ఆయన దృష్టికి యుక్తమును యథార్థముగా దానిని నువ్వు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతికి నిత్యము మేలు. నీవు చేయటం వల్ల నీకును నీ సంతతి కూడా ఏం కలిగిందట? మేలు. హల్లెలూయా. మనం చేయటం వల్ల మన కుటుంబంలో ఉన్న బిడ్డలకి వస్తుందన్నాడు, అవుతున్నాడా? ఎవరు? నీవు ఆయన సన్నిధిలో వచ్చి నీ పాపాలు ఇసోపుతో కడుక్కుని శుభ్రం చేసుకుని తెలుగు చేసుకున్నావు కాబట్టి, నీలో ఏ దోషం లేదు, అలా చేసుకున్నావు కాబట్టి అక్కడ ఏమంటాడు? చూడండి, నీ దేవుడైన దృష్టికి యుక్తమును యథార్థంగా దానిని నీవు చేసిన. దానిని చేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు హృదయాన్ని శుభ్రం చేసుకున్నావు. హృదయం అనేటువంటి దాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? శుభ్రం చేసుకున్నావు. కనుక నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా వినాలి. నీవే కాదు, ఏమంటే నీతో నీ తర్వాత సంతతి వారు వారందరికి దేవుడు మంచి మేలులను అనుగ్రహించాలంటే నీవు ఆయన సన్నిధిలో ఎలా ఉండాలట?
జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట? ఆయన మాటలు వినాలి. ఆ మాటల్లో శక్తి ఉంది. ఆయన మాటలు ఏముంది? బలం ఉంది. ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు, ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యమైన దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఎవరు తెలియజేశాడట? మనం తెలియజేయట్లేదా? లెగితే ఇంకా టీవీ ఆన్ చేయగానే వాక్యం నాకు వాక్యం. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మంచిదా కదా? నీవు ఆశ్రయించబట్టమే కాదు, నీవు నిలిచబట్టమే కాదు, నీకు మేలు కలపమే కాదు, నీ సంతతి వారికి కూడా కావాలవుతారు. మేము బాగుంటే చాలయ్యా, మా పిల్లలు మా సంతానం బాగుండకపోయినా పర్లేదు అనుకుంటామా? చెప్పండి. మన రక్త సంబంధులు వారు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ఆయన చెప్పే మాటలు ఏం చేయాలి? వినాలి, వినాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. అవును. ఎలా వినకూడదంట? అశ్రద్ధగా వినకూడదు, వినకూడదు, జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఉండాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడిచిన ఎడలా ఈ దీవెనలన్నీ వచ్చి నీ మీదకి వచ్చి ప్రాప్తించను. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబంలో నీ బిడ్డల్లో నీ కుటుంబ సభ్యులందరికీ సమృద్ధి ఏమండి కావాలవుదా? ఈరోజు ఒక మామిడికాయ చెట్టు పెట్టాను. నన్ను ఒక మామిడికాయ చెట్టు పెట్టాను. అది ఎన్ని సంవత్సరాలకు కాపు వచ్చింది? 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాలు. ముందుగా బలం బట్టి బాగుంటే చెట్టు బాగుంటుంది. అదే సబ్జు చెట్టు అయితే ఎప్పుడు వస్తుంది? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలు. ఇంటిలో నారింజ చెట్టు పెట్టి 5 సంవత్సరాలు నెల కాయ పోతే అంటే సమయం ఉంది. ఓకే, ఇప్పుడు అది మనం తింటామన్నా మనం తర్వాత జనరేషన్ కూడా తిరిగితేనే చెప్పండి తింటారు. 4-3 తరాలు. ఇప్పుడున్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మేమే ఉట్టు కట్టుకొని ఉంటామా? బెడ్లో ఏమండి? మనమే మందిరానికి వస్తాం, మన జీవితాంతం మనమే వస్తామా? నేటి వాళ్ళే రేపు పౌరులు పెద్దవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళతో వాళ్ళు కూడా చక్కగా అక్కాయిలు చక్కగా వచ్చి పాటలు పాడటం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి, ఇక్కడ అంటాడు ఈ 3వ మాటను చూసినప్పుడు ప్రభు మాటలు ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలి. ఇంకో మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 30 10 సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 30 10 30 అమ్మా 9 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్లు చేయను. హల్లెలూయా. ఏ విషయంలో వర్ధిల్లు చేశాడు? మేము ఒక్కడే బాగుంటుంది అనుకుంటే సరిపోతా? ఎప్పుడు ఏమంటాడు అక్కడ? అయ్యేమిటి? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభు వైపు మనం మడుకోవాలి. అంటే మందిరానికి వచ్చాం, కూర్చున్న వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. ఎలా అంట? పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మనం ఏం చేయాలంట? దేవుని వైపు మడుకోవాలి. హల్లెలూయా. ఇదేమో నిజంగా హృదయపూర్వకంగా మేము దేవుని మందిరానికి వచ్చాను, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పాస్టర్ గారు రమ్మంటే పాస్టర్ గారు అంటారేమో, అందుకే వచ్చాము, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ప్రభుత్వంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభు వైపు మలుకోవాలి. చదువు ఇక్కడ నుంచి ఏమన్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవా నీ చేతి పనిని అన్నిటిలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నేను వర్ధలు చేయను. ఒకటి. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. ఎవరంట మళ్ళేది? ఎవరైనా మళ్ళేది? ఎవరండి? అబ్బాయా?
అది మీ ఆయన లేదా మీ భార్య ఎవరు? దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటే ఇక్కడ ఉన్నాడు ఆయన. ఎవడు ఎక్కడ? పరలోకంలో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సకల చరాచర సృష్టిలో సమాధానము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఆయన కాదు, ఆయన మహోన్నతుడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మరువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏదట? మారా అనుభవాన్ని, చేరేటువంటి అనుభవాన్ని మధురంగా మార్చగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి ఆయన కట్టడలను గైకొన్నప్పుడు, రెండోది ఈ దోషములన్నిటినీ పోగొట్టుకున్నప్పుడు, మూడోది ప్రభు మాటలు జాగ్రత్తగా విన్నప్పుడు, నాలుగోది పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభు వైపు నీవు మళ్ళుకొనినప్పుడు, తిరిగినప్పుడు. మనం ఎటో తిరుగుతూ ఉంటాం. మనకి ఏమండి ఎటో తిరుగుతూ ఉంటాం. మనం ఎటు తిరగాలి? ఏమన్నా ఎవరి వైపు తిరగాలి? ఆయనే. ఆయనే మనకు ఆశ్రయం. ఆయనే మనం బ్రతికించిన వాడు. పలానా సమస్య ఉంది, నీకు ఇది ఆపరేషన్ చేయాలి, పలానా సమస్య ఉంది, నీకు ఈ రోగం ఇది పోగొట్టాలంటే నేనున్నాను అని ఆయన వాగ్దానం చేసి అభయమిచ్చి ఆయన నడిపించగలిగినటువంటి వాడు ఆయనే. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి నిన్ను కట్టి, చక్కటి ఆలోచన చెప్పి, అలసిపోయి స్వలసిపోయి కొరికిపోయిన వాళ్ళలో ఆయన ఎన్నాలే. ఒడ్డోడి విషయంలో